midnight time. అర్ధరాత్రి సమయాల్లో సైతం I tell people, you read and meditate Isaiah 53. నేను ప్రజలకు చెప్తూ ఉంటాను, యెషయా 53వ అధ్యాయం అర్ధరాత్రిలో చదువుకోండి అని. You read several times. దాన్ని కొన్ని మార్లు చదవండి, Even on your knees. మీ మోకాళ్ళపై ఉండి. You read and meditate and spend some time. దాన్ని చదువుతూ ధ్యానిస్తూ కొంత సమయం ఆ వాక్య భాగం పైన గడపండి. And you must also crucify the demon of lust. మరి శరీరేచ్ఛ అనేటువంటి దురాత్మను కూడా నువ్వు సిలువ వేయాల్సి ఉంది. And also you can praise God. అదే రీతిగా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. Many people are not praising sufficiently. చాలా మంది ఎక్కువగా దేవుణ్ణి స్తుతించలేకపోతూ ఉన్నారు. It is must for you to praise God always. అయితే అన్ని వేళలా ఖచ్చితంగా నీవు దేవుణ్ణి స్తుతించాల్సి ఉంది. That's what we see in Thessalonica. అదే విషయాన్ని మనం తెసలోనికాలో చూస్తూ ఉన్నాము. Praise him always. అన్ని వేళలా ప్రభువును స్తుతించండి. Pray always and praise always. అన్ని వేళలా ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. Praise is the more effective weapon than prayer. స్తుతి అనేది ప్రార్థన కంటే బలంగా పనిచేసే ఆయుధము. It's more powerful than prayer. అది ప్రార్థన కంటే శక్తివంతమైన ఆయుధం. So why can't you praise? మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు స్తుతించలేవు? The devil does not want you to praise. సాతాను నిన్ను స్తుతించనివ్వకుండా చేస్తూ ఉంటాడు. Because you are always blaming this man and that man. ఎందుకంటే నీవు అన్ని వేళలా ఈ వ్యక్తిని ఆ వ్యక్తిని నిందిస్తూ ఉంటావు. You are shouting at others. నీవు ఇతరుల పైన అరుస్తూ ఉంటావు. You are shouting at this sister and that sister. ఈ సహోదరి పైన ఆ సహోదరి పైన అరుస్తావు. And that is why you are not able to praise always. అందు నిమిత్తమే నువ్వు అన్ని వేళలా స్తుతించలేకపోతున్నావు. God says you have to praise always. అయితే ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది, అన్ని వేళలా నువ్వు స్తుతించాలి. You are forgetting that. నువ్వు ఆ విషయాన్ని మర్చిపోతున్నావు. Instead of praising God దేవుణ్ణి స్తుతించుటకు బదులుగా for your sister, నీ సహోదరి for your నిమిత్తము brother, నీ సహోదరు నిమిత్తం స్తుతించుటకు బదులుగా for somebody, లేదా మరి ఎవరు కూర్చో, that is the weapon. అది ఆయుధం. నువ్వు You can be delivered from that demon. ఆ దెయ్యము నుంచి నువ్వు అలాగా విడుదల పొందగలవు. You are not able to praise, కానీ నీవు ఆ రీతిగా but you స్తుతించలేకపోతున్నావు. are praying hours together. కానీ గంటల తరబడి ప్రార్థన మాత్రం What చేస్తావు. is the use of your prayer for hours together? గంటల తరబడి చేసే నీ ప్రార్థన వల్ల ప్రయోజనం ఏముంటుంది? But use this weapon. నువ్వు దానికి బదులుగా ఈ ఆయుధాన్ని వాడు. Praising God. స్తుతించడము దేవుణ్ణి. Just you also sing songs of praise. అదే రీతిగా స్తుతి పాటలు పాడు. If you praise God, ఆ రీతిగా నువ్వు దేవుని స్తుతిస్తే, if you sing songs of praise, స్తుతి పాటలు పాడితే you are crucifying the devil. నీవు సాతాను సిలువ వేయగలుగుతావు. You are crucifying the demon. నీవు దయ్యాన్ని సిలువ వేస్తూ ఉంటావు. Many demons are after you. ఎన్నో దయ్యాలు నిన్ను వెంబడిస్తూ ఉన్నాయి. They are surrounding you. అవి నిన్ను చుట్టుముడుతూ ఉన్నాయి. Let us turn to Jude యూదా పత్రిక చూద్దాము. and 7th verse. 7వ వచనం. Even as Sodom and Gomorrah and the cities about them in like manner, giving themselves over to fornication and going after the strange flesh, are set forth for example, suffering vengeance of the eternal fire. 7వ వచనం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలన వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులై ఉన్నందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. Many demons were on the cities. ఎన్నో దురాత్మలు ఆ పట్టణం పైన పనిచేస్తూ ఉన్నాయి. And such cities are surrounding Sodom and Gomorrah. అలాంటి పట్టణాలు సొదొమ గొమొర్రాల వలె ఉన్నవి. Sodom and Gomorrah, they are the dwelling places of these demons. ఇలాంటి దురాత్మలకు సొదొమ గొమొర్రా పట్టణములు నివాసములుగా ఉన్నవి. Going after the strange flesh. పరశరీరానుసారులుగా ఉన్నారు. That devil has taken hold of those people. ఆ దురాత్మ ప్రజలను పట్టుకుంది. When angels came into the city, ఆ పట్టణాల్లోనికి మరి దేవదూతలు వచ్చినప్పుడు they wanted to sin with the angels. ఆ దేవదూతలతో సైతం ఆ పట్టణపు వారు పాపం చేయాలనుకుంటున్నారు. Even from boys to old people. ఆ యవనస్తుల నుంచి చూస్తే చిన్న బాలుర నుంచి పెద్దవారి వరకు అదే మనసుతో ఉన్నారు. They were going after strange flesh. వారు పరశరీరానుసారులుగా ఉన్నారు. That demon is taking hold of many believers. ఆ దయ్యాలే ఎంతో మంది విశ్వాసులను పట్టుకుంటున్నాయి. He always wants to go after strange
flesh. పర శరీరానుసారులుగా ఉండేటువంటి మనసు. They want to go to somebody. వారు ఎవరి వెనకానో ఎవరినో They వెంబడించాలనుకుంటున్నారు. want others to come after them. ఇతరులు ఎవరో వారిని వెంబడించాలి అని ఆశపడుతూ ఉంటారు. That is a demon. అది ఒక దయ్యము. You are suffering from the demon. నీవు ఆ దయ్యం పట్టి పీడించబడుతున్నావు. 8th verse. 8వ వచనము. Likewise also these filthy demons defile the flesh. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు. They always defile themselves అన్ని వేళలా వీరు తమ శరీరాన్ని అపవిత్రపరచుకుంటారు. and also want to defile others. అదే రీతిగా ఇతరులను కూడా Be అపవిత్రపరచాలనుకుంటారు. careful of these demons. ఇలాంటి దయ్యాలను బట్టి జాగ్రత్త పడండి. Suddenly they come and touch you. అకస్మాత్తుగా వారు వచ్చి మిమ్మల్ని ముట్టుతారు. They will trouble you. వారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. You suffer from those demons. ఆ దయ్యములను బట్టి నువ్వు బాధపడుతూ ఉంటావు. And God has deliverance for your life. అయితే దేవుడు నీ జీవితంలో విడుదలని ఇస్తూ ఉన్నాడు. Jesus, he shed his living blood for us. ఆయన తన జీవం కలిగిన రక్తమును మన కొరకు He చిందించిండు. got victory. ఆయన విజయం నొందినవాడు. You claim that victory. ఆ విజయాన్ని నువ్వు Look at the ఆస్వాదించుకో. blood of Jesus. యేసు రక్తం వైపు చూడు. And also the thing is you must praise God and get deliverance. అదే రీతిగా నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైనది దేవుని స్తుతించాలి, విడుదల పొందుకోవాలి. Instead of suffering and suffering and suffering. బాధపడుతూ ఉండడానికి బదులుగా, Instead of being tormented. ఇబ్బంది పడుతూ యాతన పడడానికి బదులుగా Look at the cross. సిలువ వైపు చూడు. And look at the word of God. దేవుని వాక్యం వైపు చూడు. If the word of God does not deliver you, దేవుని వాక్యము నిన్ను విడుదల చేయలేకపోతే what else can deliver you in this world? మరి ఈ లోకంలో ఇంకేది నిన్ను విడుదల చేయగలుగుతుంది? We also see certain demons. అదే రీతిగా మనము కొన్ని రకాలైన దురాత్మలను చూస్తూ ఉన్నాము. Demons of theft. దొంగతనం చేసేటువంటి దురాత్మ. If they see something, వారు ఏదైనా చూసినప్పుడు immediately they want to pick up. వెంటనే దాన్ని తీసుకోవాలనుకుంటారు. And another devil is sluggardness, laziness. మరొక దురాత్మ సోమరితనము. It's a demon. అది ఒక దయ్యము. Makes you to sleep. అది నిన్ను నిద్రపుచ్చే రీతిగా Always, పనిచేస్తుంది. always want you to sleep. అన్ని వేళలా నిన్ను నిద్రపోయే రీతిగా, Always you want to find out some corner అన్ని వేళలా ఏదో ఒక మూలను నువ్వు వెతుక్కునే రీతిగా చేస్తుంది. so that nobody can see you. అందును బట్టి ఎవరు కూడా నిన్ను చూడకుండా ఉండగలుగుతారని. Many of you young people, మీలో చాలా మంది యవనస్తులు you are not able to get up at 4 o'clock. మీరు 4 గంటలకే లేవలేకపోతున్నారు. You are getting at 5 o'clock. 5 గంటలకలా లేస్తారు. It is very difficult for others to get you up. నిన్ను లేపడం అంటే ఇతరులకు ఎంతో కష్టతరంగా ఉంటుంది. You blame others. ఇతరులను నిందిస్తూ ఉంటావు. If anybody comes and get you up, ఎవరైనా వచ్చి ఒకవేళ నిన్ను లేపినా you are blaming them. నువ్వు వారిని నిందిస్తూ ఉంటావు. You are getting angry on them. వారిపైన కోపగిస్తావు. You don't want them to get you up. వారు నిన్ను లేపుట అనేది నీకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు. Let us turn to Proverbs. సామెతల గ్రంథం చూద్దాము. Chapter 24 24వ అధ్యాయము and verse 30. 30వ వచనం. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాని చూసి యోచన చేసుకొంటిని, దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. Yeah, you must also get wisdom. మరి నీవు కూడా అది చూసినప్పుడు బుద్ధి తెచ్చుకోవాలి. Here it says, verse 31, stone wall was broken down. ఇక్కడ చూసినట్టయితే రాతి గోడ పడిపోయింది. Then demons enter into that field. అలాంటి పడిపోయిన గోడలోనికి, పొలములోనికి దురాత్మలు ప్రవేశిస్తాయి. Why demons are coming into you? ఎందుకు దురాత్మలు నీలోనికి వస్తాయి? That stone wall is broken. ఆ రాతి గోడ పడిపోయింది. That's why freely the demons are coming into your life. అందుకే ఎంతో స్వేచ్ఛగా దురాత్మలు అనేవి నీ జీవితంలో You are ప్రవేశిస్తున్నాయి. loving first. The demons are getting you to sleep. మొట్టమొదటగా ఆ దురాత్మలు నిన్ను నిద్రపుచ్చే రీతిగా ప్రేరేపిస్తాయి. And they are breaking the stone wall. ఆ తర్వాత నీ రాతి గోడను పడగొడతాయి. They are taking away your prayer life. నీ ప్రార్థన జీవితాన్ని అవి తీసేస్తాయి. Even after you get up, again you go to the sleep. మరి నీవు లేచినప్పటికీ మరలా నిద్రలోనికి వెళ్ళిపోతూ, That is the demon. అది ఒక దురాత్మ. You are possessed by the demon. నీవు ఆ దురాత్మ చేత పట్టబడ్డావు. Some people, even when they are hearing the word of God, వాక్యం వింటున్నా కూడా they are sleeping. వారు నిద్రపోతూనే ఉంటారు. Always sleeping. అన్ని వేళలా నిద్రపోతూ ఉంటారు. Yeah, they want some place where they can sleep
వారు ఎక్కడ నిద్రపోవాలో వారికి ఆ స్థలం కావాలి. You do not know that is a demon. అది ఒక దురాత్మ అని నీకు That తెలియట్లేదు. demon is not allowing you to hear the word of God properly. ఆ దురాత్మ నువ్వు దేవుని వాక్యాన్ని సరిగ్గా వినకుండా చేస్తూ ఉంది. You must know what demon is troubling you. మరి ఏ దురాత్మ నిన్ను ఇబ్బంది పెడుతుంది అనే విషయం నువ్వు గ్రహించుకోవాలి. Let us